కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి జేసీ రాజేంద్ర నోటీసులు జారీ చేశారు. భూ ఆక్రమణల అభియోగాలపై నేడు విచారణకు రావాలని జేసీ నోటీసులో పేర్కొన్నారు. రాయచోటి జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి ఎమ్మెల్యే భార్య, సోదరుడు, మరదలు కూడా రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ నోటీసులపై ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి భూములు ఆక్రమించలేదని తెలిపారు. ఇక భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆ భూములు ప్రభుత్వం తీసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసులు తనకు అందలేదని అమర్నాథ్ అన్నారు. తాను ఎలాంటి విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు కాదు, సిద్ధవటంలో లోకేష్ గారు మాట్లాడినారు. నేను ఆబుద్దే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రోజు నేను చెప్పాలంటే అది చెప్పేసి అదేం బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదో మనం వాళ్ళ భయపెట్టాలని, మనం ఏదో ఇది చేయాలని నేను అన్ని కూడా ఇచ్చేది కాదు. నేను బ్రతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాను. దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం. దాదాపు మా పాతి ఇల్లు 1 ఎకరాలో ఉంటుంది. పాతి ఇల్లు ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టుకుని 20-25 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. అని నేను పాదయాత్ర చేస్తా. ఏంది అది ఉంచే తీసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఏది చేయడానికే సిద్ధం. ఆ సొంతది అడిగితేనే ఇచ్చా. ఎవరో నీకు ఆ నుంచి వచ్చిందంటే మా గ్రామంలో ఉన్న నాకు భూమి ఉంటేనే నేను 10 ఎకరాలు టీడీటీ కళ్యాణ మండపం కట్టించిన, గుళ్ళని కట్టించిన, శ్మశానాలు ఇచ్చిన, ఒక హాస్పిటల్కి ఒక బిల్డింగ్ కట్టించిన, మళ్ళా పెద్దాం. అది ఏం పెద్ద ఈ భూములు కాదు, ఎవరు అడిగినా ఇస్తా. నేను ఇది ఇప్పుడు కాదు, సిద్ధవటంలో